జరిపిస్తాం. ఆహా, అదృష్టం అంటే మన శశిరేఖమ్మ గారిదే. శ్రీ లక్ష్మణ కుమారుల వారి పట్టమహిషి భానుమతి మహారాణుల వారి కోడలు కాబోతుందంటే చంపా అమ్మా. జాగ్రత్త, నోటుకొచ్చినట్టు వదులుతావా? పో ఇక్కడి నుంచి. ఏమిటి శశి ఈ మూర్ఖం? ఈ అల్లరి నలుగురికి తెలిస్తే నాకెంత తలవంపులుగా ఉంటుందో చూడు. నీ పుణ్యం ఉంటుంది. నా మాట విని అలంకారం చేసుకోరా అమ్మా. శకుని తాతయ్య ఆశీర్వదిస్తారు. నాకెవరి ఆశీర్వాదాలు అక్కర్లేదు. అసలు నాకు పెళ్లి ఇష్టం లేదు. ఆ మాటే వద్దంటున్నాను. మనంతస్తుకు తగిన సంబంధం, మనల్ని వెతుక్కుంటూ వచ్చిన ఐశ్వర్యం. నాన్నగారు నీ వైభవం కోరి చక్రవర్తికి మాటిచ్చారు. మీ చిన్ననాన్న కూడా ఒప్పుకున్నారు. అబద్ధం, అంత అబద్ధం. దగ్గర కూర్చుని మీ చిన్ననాన్నే లగ్నం నిశ్చయం చేయించారు. కావాలంటే ఆయన చేతే చెప్పిస్తాను. నాకెవరూ చెప్పనక్కర్లేదు. మహారాణి, సుభద్రాదేవి గారు, రుక్మిణీదేవి గారు విచ్చేశారు. అంతా నా మీద కక్ష కట్టారు. నేనేం పాపం చేశాను? శశి నీ కోడలే అని చేతిలో చెయ్యి వేసి ఇచ్చిన మాట తప్పడం న్యాయమేనా అన్నయ్య? ఇది మాట తప్పడమా? ఏదో మాట వరుసకు చెల్లెలికి ఇచ్చిన మాటను, కౌరవ సభలో దుర్యోధన చక్రవర్తికి మెచ్చి ఇచ్చిన వరమును ఒకటేనా? అంతేకాదు, మా శత్రువులతో వియ్యమందడానికి తలపెట్టారు. ఇది నాకెంత అవమానమో ఆలోచించారా? నా భర్త, నా బావమరుదులు ఇంక నన్ను ఎంత చులకనగా చూస్తారు. అంత చులకనగా చూస్తే నీవు అక్కడికి వెళ్ళనే వెళ్ళకు. ఇక్కడ నీ గౌరవానికి ఏమీ తక్కువ లేదు. ఈ చేసిన గౌరవం చాలే అన్నయ్య. చివరి మాట చెప్తున్నాను. శశి నా కోడలు కాకపోతే ఈ ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండను. చివరికి ఇదేటమ్మా నీ బెదిరింపు? ఏ శోభను లేకుండా నీకు మళ్ళీ నా కూతుర్ని కూడా పుట్టింట్లోనే పడనమంటావా? అక్కయ్య, సుభద్ర సంగతి మనకెందుకు? మన అమ్మాయి సంగతి విచారించండి. మొదటి నుంచి మనం పెట్టిన ఆశలేగా. శశి అభిమన్యుడే తన భర్త అవుతాడని నమ్ముకునుంది. ఇప్పుడు ఎవరికో కట్టబెడితే అమ్మాయి సుఖం ఏం కావాలి? కూతురి సుఖం కన్న తల్లి కంటే నీకెక్కువ తెలుసు. ఒక్క కూతుర్ని కనుంటే తెలిసేది. ఈ నీతులు ఏమయ్యవు? రేవతి, నీ ఊరుకు. ఏమైనా సరే నిశ్చయించిన లగ్నానికి వివాహం జరిగి తీరవలసింది. ఇక ఈ ఆగడాలు, అఘాయిత్యాలు నాకు పనికిరావు. పనికిరావులే అన్నయ్య. తెలిసి పసివాళ్ల బ్రతుకు పాడు చేశావు. నీవింత కఠినుడు అవుతావు అనుకోలేదు. ఇలా తోబుట్టును ఉసురు పెడితే ఊరికే పోతుందా? పాండవుల ప్రతాపం కన్నా కౌరవుల ఐశ్వర్యాలు శాశ్వతాలనుకుంటున్నావేమో. అది ఎన్నటికీ కాదు. ప్రతాపాల పేరెత్తి నన్ను బెదిరిస్తావా సుభద్ర? పాండవుల ప్రతాపాలు నాదాకా ఎందుకు? నా శిష్యుడు దుర్యోధనుడు చాలు. 1000 మంది భీములు, 1000 మంది అర్జునులైనా వాని కాలి గోటికి తీటురారు. మామయ్య, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మా నాన్న ఇక్కడ లేకపోయినా నేనున్నాను. ఏం చేస్తావో? ఏం చేస్తానా? అభిమన్యు, మావయ్య మీదకి తిరుగుబాటు చేసి నాకు అప్రతిష్ఠిస్తావా? ఇదేమీ తిరుగుబాటు కాదు, వీరోచితంగా ప్రవర్తిస్తున్నాను. మామయ్య, కౌరవులు మీరినంత ప్రతాపవంతులే అయితే ఆ లక్ష్మణ కుమారుని వెంటబెట్టుకుని రమ్మనండి. ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల్ని, వారి చతురంగ బలాన్ని చీల్చి చెండాడి హస్తినాపురం దాకా తరిమికొట్టి వీరవిహార స్వయంవరంలో శశిని నేను దక్కించుకుంటాను. మీకు వాళ్లకు ఆ మాత్రం ధైర్యం ఉంటే సాధించండి స్వయంవరం. తెలుస్తుంది శశి వాళ్ళదో నాదో. అభిమన్యు, ఏమిటి ప్రగల్భాలు? నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు? ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళు ఎవ్వళ్ళు లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు. అలాగే వెళతానన్నయ్య. క్షణికమైన ఐశ్వర్యాల కంటే శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తారు, ఆనాడే మళ్ళీ మీ గడప త్రొక్కేది. నేను అత్తయ్యతోనే వెళ్ళిపోతాను. నేను బ్రతికుండగానే నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కాదు. శశి, ఏమిటి?
గుండెల్లోనే పొంగెను నర్మదా నీళ్ళల్లో మురిసిన తామరా అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీ వల్ల